బ్రో ఎప్పుడైతే మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ఫుల్గా జరిపిందో అందరూ కూడా మొత్తం భారతదేశ ఆర్మీని అట్లానే ప్రైమ్ మినిస్టర్ అందరినీ కూడా ఫుల్ లేపుతున్నారు అనమాట. అంటే బాగా చేశారు, సూపర్ చేశారు అని చెప్పి. అయితే నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ ఉన్నారు కదా, ఆయన మాత్రం బుద్ధునోడు ఎవడైనా యుద్ధం చేస్తారా ఇట్లాంటి టైంలో అని చెప్పి ఆయన ఏదో రకరకాల మాటలు మాట్లాడారని ఆయన పైన అయితే నెటిజన్లు ఫైర్ అవుతున్నారంట. అసలు ఆయన ఏం మాట్లాడారు అంటే ఇప్పుడు నా అన్వేషణ ఈయననే కాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా మంది కూడా యూట్యూబర్లు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, కొన్ని వేల పోస్టులు డైలీ పెడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే అక్కడ పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి జరిగిందో ఆ తర్వాత చాలామంది ఇంటర్వ్యూలని, అదేవిధంగా అక్కడికి వెళ్ళి మేము మాట్లాడతామని, వీళ్ళతో మాట్లాడతామని, అక్కడ ఈ విధంగా అవుతుంది, ఆ విధంగా అవుతుంది, మన ఇండియన్ గవర్నమెంట్ ఈ విధంగా చేసి ఇట్లా రకరకాలుగా కొన్ని వేల పోస్టులు డైలీ పెడుతూనే ఉన్నారు. సో అందులో ఒకరు నా అన్వేషణ అనుకోవచ్చు. సో ఆయన ఎప్పటి నుంచో కూడా అన్ని దేశాలు కూడా తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో చాలా ఫేమ్ అయ్యాడు. సో రీసెంట్ టైంలో బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద వేటు వేయడంలో ఈయన ముఖ్యం పాత్ర పోషించాడు అనుకోవచ్చు. సో అక్కడి వరకు అందరూ కూడా మెచ్చుకున్నారని చెప్పేసి ఇంకా మితిమీరిపోయి మాట్లాడడం అనేది ఆయన స్టార్ట్ చేశాడు. సో మొత్తానికి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. సో అందులో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా తీసుకోలేకపోతున్నారు. సో మన దేశం గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడినట్టు, అందులోనూ ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఆల్రెడీ అందరూ కూడా అనుకుంటున్నారు ఇండియా పాకిస్తాన్కి రెండింటి కూడా యుద్ధం జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, తొందరలోనే యుద్ధం జరుగుతుంది అనే విధంగా చాలా మంది కూడా అనుకుంటున్నారు. కాబట్టి సో దీని గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మన భారతదేశం ఏంటంటే ఆల్రెడీ ఆర్థికంగా చాలా మటుకు ఎదిగిపోయింది. సో ఇలాంటి సందర్భంలో ఈ విధంగా యుద్ధం చేస్తే ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది కాబట్టి ఇంకా యుద్ధం చేయదు. అండ్ అదేవిధంగా పాకిస్తాన్, సో వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, కాకపోతే మన శత్రు దేశాన్ని మాత్రం ఖచ్చితంగా నాశనం చేయాల్సిందే అనే విధంగా వాళ్ళు అనుకుంటారు. అండ్ ఏదైతే ఇక్కడ పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి జరిగిందో అది ఖచ్చితంగా మన తప్పే, మన ఇండియన్ ఆర్మీ యొక్క తప్పే అనే విధంగా ఆయన ఒక మాట మాత్రం తులడం జరిగింది. సో ఈ మాటని ఉపయోగించుకొని అందరూ కూడా అసలు మన ఇండియన్ ఆర్మీని నువ్వు తక్కువ చేసి మాట్లాడతావా, అసలు నువ్వు ఇండియనేనా, అండ్ ఎక్కడెక్కడో వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ ఎన్నో చూసి ఎన్నో ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తివి మన ఇండియన్ ఆర్మీ గురించి ఇంత చీప్గా మాట్లాడడం కరెక్టేనా అనే విధంగా చాలా మంది నెటిజన్లు అయితే ఇప్పుడు ఫైర్ అవుతూ మాట్లాడుతున్నారు. సో ఎంత పొగినంత మాత్రాన కూడా ఇంకా నేను గొప్పగా అయిపోయాను, ఇంకా నేను దేశానికే ప్రధాని అనే విధంగా మితిమీరిపోయి మాట్లాడడం అనేది చాలా తప్పు. సో మొత్తానికైతే అండ్ ఏదో ఒక సాధారణ ప్రజల గురించి కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ల గురించి, యూట్యూబర్ల గురించి మాట్లాడేంత ఈజీగా ఇండియన్ ఆర్మీదే తప్పు, వాళ్ళే తప్పు చేశారు, వాళ్ళ వల్లనే ఈ అటాక్ జరిగింది, వాళ్ళ తప్పిదం వల్లనే జరిగింది అనే విధంగా ఆయన పోర్ట్రే చేయడం అనేది కరెక్ట్ కాదు అనే విధంగా ఇప్పుడు ప్రతి ఒక్క ఎవరైతే ఆయన వీడియోస్ చూస్తారో ఆయన ఫాలోవర్స్ కూడా ఇప్పుడు ఆయన మీద మండిపడుతున్నారు. సో మరి దీనికి ధీటుగా ఆయన మళ్ళీ ఏదైనా వీడియో చేస్తాడా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో మరి ఆయన చేసిన కామెంట్స్కి మీ ఒపీనియన్ ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.